జేఎన్టీయూ క్యాంపస్ గురించి కంప్లీట్ గా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో మొత్తం అయితే కవర్ చేసిన ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, హాస్టల్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, క్యాంటీన్, ఇంకా కాలేజ్ లైబ్రరీ కూడా. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. హాయ్, హలో, నమస్తే. ఈ రోజు అయితే మా కాలేజ్ స్టోర్ అదే జేఎన్టీయూ ఫుల్ బ్లాగ్ ఇద్దామని అయితే అనుకుంటున్నా. ఈ వీడియో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను కాలేజ్ స్టార్టింగ్ లో వచ్చినప్పుడు అడ్రస్ ఎవరు కరెక్ట్ గా చెప్పలేదు. ఇంకా ఒక్కొక్క బ్లాక్ అనేది చాలా దూరంలో ఉంటది. ఇంకా చాలా మందికి అయితే ఉంటది జేఎన్టీయూ ఫుల్ టూర్ ఎట్లుంటది క్యాంపస్ మొత్తం చూడనీకని. సో దానికోసమే ఈ వీడియో అయితే తీస్తున్నా. ఈ వీడియో వచ్చేసి నేను 4 parts లో డివైడ్ చేస్తా. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ప్రతి డిపార్ట్మెంట్ ఎక్కడుందో చూపిస్తా. సెకండ్ లో వచ్చేసి గర్ల్స్ అండ్ బాయ్స్ పీజీ అండ్ యూజీ హాస్టల్ చూద్దాం మొత్తం అక్కడ ఎక్కడైతే ఉంటుందో. తర్వాత థర్డ్ వచ్చేసి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇంకా క్యాంటీన్ ఎలా ఉందో కాలేజ్. ఫోర్త్ వచ్చేసి జేఎన్టీలో ఉన్న కొన్ని మెయిన్ బిల్డింగ్స్ అయితే హైలైట్ చేద్దాం. చలో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. మీరు కాలేజ్ లోపల ఎంట్రీ కావాలంటే మాత్రం ఐడి కార్డ్స్ ఇంపార్టెంట్. ఈ మధ్య మస్తు స్ట్రిక్ట్ అయితే చేస్తున్నారు. కనిపిస్తుంది కదా, ఇదే మన కాలేజ్ మెయిన్ ఎంట్రీ. ఇప్పుడు రూట్స్ మొత్తం చూద్దాం. మీకు ఈ రూట్స్ అన్ని గుర్తుండాలంటే ఒక ల్యాండ్ మార్క్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం కాలేజ్ వస్తారు కాబట్టి మీరు కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు. అందుకే నెక్స్ట్ స్లో. ఇదే మన వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే ఎంబీఏ బ్లాక్. మన కాలేజ్ ఎంట్రీ గానే స్టార్టింగ్ కనిపించే బిల్డింగ్ ఇది. దీని లోపల ఎంబీఏ ఇంకా బీబీఏ స్టూడెంట్స్ ఉంటారు. ఈ ఇయర్ నుంచి బీబీఏ ఉండదని అయితే న్యూస్ ఆర్టికల్ వచ్చింది, కానీ అది ఎంత నిజమో తెలియదు. ఇక్కడ లోపల కాలేజీలో ఏ చిన్న ఈవెంట్ జరిగినా లోపల ఒక ఆడిటోరియం ఉంటుంది, అందులోనే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నుంచి మనం వెస్ట్ లోకి వెళ్దాం. వీడియోలో అయితే అన్ని మాక్సిమం కవర్ చేయడానికి అయితే ట్రై చేసిన రూట్స్, కానీ అప్పుడప్పుడు కొన్ని మిస్ అయితే అవుతూ ఉంటాయి కదా. కానీ మన కాలేజ్ మెయిన్ ఎంట్రన్స్ ఐ లవ్ జేఎన్టీయూ ఇదైతే వన్ ఆఫ్ ద ఫేమస్ స్పాట్. అందరూ చాలా మంది ఇక్కడికి వచ్చి ఫొటోస్ దిగుతారు. వెనకాల కనిపించిన పెద్ద బిల్డింగ్ చూసారు కదా, ఇదే మన జేఎన్టీయూ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్. మన వైస్ ఛాన్సలర్ ఆఫీస్, రిజిస్టర్ ఆఫీస్ అన్ని ఇక్కడనే ఉంటాయి. జేఎన్టీయూ సంబంధించిన ఆఫీషియల్స్ అందరు కూడా ఈ బిల్డింగ్ లోపలనే ఉంటారు. మీకు జేఎన్టీయూ సంబంధించిన ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్, సర్టిఫికేట్స్ ఏది కావాలన్నా ఈ బిల్డింగ్ కి వచ్చి అప్రూవల్ తీసుకోవాల్సి వస్తుంది. ఇది కూడా మన జేఎన్టీయూకి వన్ ఆఫ్ ద ఐకానిక్ ఫ్రేమ్ పడుతుంది. మీలో చాలా మంది క్యాంపస్ చూడడానికి అయితే వస్తారు పేరెంట్స్ తో, ఎలా ఉంది క్యాంపస్ మొత్తం చూద్దామని. ఇంత పెద్ద క్యాంపస్ చూసిన తర్వాత ఎవరికైనా చాలా బాగా వస్తుంది. అది కూడా మొత్తం చెట్లతో సరౌండ్ అయి ఉంటుంది క్యాంపస్ మొత్తం. ఇదే మన ఎగ్జామినేషన్ బ్రాంచ్. ఇక్కడనే మనం ఎగ్జామ్ ఫీ, రివాల్యుయేషన్, కండనేషన్ ఇంకా కరెక్షన్ అది మొత్తం ఇక్కడనే జరుగుతుంది. నేను మీకు ఇందాక చెప్పినట్టే ఒక ల్యాండ్ మార్క్ లెక్క అయితే ఈ ఏరియా గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడనే దగ్గరపాటులో అన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉంటుంది. స్టార్టింగ్ కాబట్టి మీకు కొంచెం కన్ఫ్యూజ్ కావచ్చు, కానీ అందుకనే వీడియో కొంచెం స్లో చేసుకొని చూసుకోండి. ఇదే మన మెటలర్జికల్ బ్లాక్. ఇక్కడైతే 2 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి మెటలర్జికల్ ఇంజనీరింగ్, ఇంకా కెమికల్ ఇంజనీరింగ్. చూడడానికి బ్లాక్ చిన్నగా అనిపిస్తుంది కానీ లోపల చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళగానే మనకి డిఐటి బ్లాక్ అయితే కనిపిస్తుంది. ఇక్కడనే ప్రతి పీజీ స్టూడెంట్ వాళ్ళు అయితే రావాల్సి వస్తుంది వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు. ఇది బ్లాక్ మాత్రం కంపల్సరీ గుర్తు పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ మీరు తర్వాత చాలా కన్ఫ్యూజ్ అవుతారు. నేను కూడా సేమ్ ప్రాబ్లం ఫేస్ చేసిన కాబట్టి అంత క్లియర్గా చెప్తున్నా. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిఐటి. ఇందులో వచ్చేసి ఎంసీఏ, ఎంటెక్ ఇంకా బయోటెక్ వాళ్ళు అయితే ఉంటారు. ఇంకా ప్రిన్సిపల్ ఆఫీస్ కూడా లోపలనే ఉంటుంది. మాకు చూడడానికి చాలా బాగుంటుంది. ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూద్దాం. కాలేజ్ అట్మాస్ఫియర్ మాత్రం వింటర్స్ లో చాలా బాగుంటది. ఎందుకంటే ఆ టైంలో మనకి ఫాగ్ వస్తుంది, ఇంకా ఎటు చూసినా చెట్లు ఉండడం వల్ల ఆ బ్యూటీ అనేది డబల్ అయిపోతుంది. ఆ డేస్ మాత్రం నేను ఎప్పుడూ మర్చిపోలేను. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇక్కడనే నమాజ్ హాల్ అయితే ఉంటుంది. ముస్లిమ్స్ వాళ్ళందరూ ఇక్కడనే వచ్చి నమాజ్ చేసుకుంటారు. దీని ఆపోజిట్ లోనే ఈ బ్లాక్ అయితే ఉంటుంది. ఇది ఒక ల్యాండ్ మార్క్ లెక్క అయితే గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసి మన సైన్స్ బ్లాక్. ఇక్కడైతే కెమిస్ట్రీ ఇంకా ఫిజిక్స్ స్టూడెంట్స్ అయితే ఉంటారు. మన ల్యాబ్ ఎగ్జామ్ ఇంకా సెమ్ ఎగ్జామ్ కూడా ఇందులోనే జరుగుతాయి. అప్పుడప్పుడు బీటెక్ వాళ్ళ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఈ బ్లాక్ లోనే జరుగుతుంది. సైన్స్ బ్లాక్ అనేది మన కాలేజ్ మిడిల్ అయితే ఉంటుంది. దీని చుట్టుపక్కలనే అన్ని బ్లాక్స్ ఇంకా క్యాంటీన్ అయితే ఉంటుంది. మీరు చాలా మందికి ఉంటున్నారు ఆ క్యాంటీన్ లో ఏం దొరుకుతుంది, ఏమేమి ఉంటాయి అన్ని. సో అంత డీటెయిల్ గా అయితే చెప్పలేదు, కానీ షార్ట్ గా అయితే చూపించిన. ఇదే మన జేఎన్టీలో ఉన్న మెయిన్ క్యాంటీన్. చూసి కదా వెనకాల కూర్చోనికి బ్యాక్గ్రౌండ్ మొత్తం మంచిగా అయితే ఉంది. ఒకసారి క్యాంటీన్ ఓవర్ వ్యూ అయితే చూడండి. ఇక్కడ డ్రింక్స్ అవన్నీ అయితే ఉంటాయి. మీరు అనుకోవచ్చు ఇంతపా క్యాంటీన్ ఇంత ఖాళీ ఉంది అనుకుని. ఇక్కడ ఒక క్యాంటీన్ ఉంది, దాని ఆపోజిట్ కూడా ఒక క్యాంటీన్ ఉంది. అక్కడనే వీకెండ్ కాబట్టి ఇంత ఖాళీ ఉంది, కానీ లేకపోతే స్టూడెంట్స్ అందరూ మనకి ఈయనే కనిపిస్తారు. ఇదైతే క్యాంటీన్ ఎంట్రన్స్. మీరు లోపలికి వెళ్ళి లంచ్ కూడా చేసుకోవచ్చు, కానీ మాక్సిమం ఎవరు లోపలికి వెళ్ళి చేయరు. అందరు బయటనే కూర్చుంటారు, ఎందుకంటే చల్లగా ఉంటుంది చెట్టు. ఏదో మీరు హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మాత్రం ఊహించుకోకండి. అంతే నార్మల్ మన బెంట్రీ క్యాంటీన్స్ కాలేజ్లో ఏమేమైతే ఉంటాయో అవన్నీ అయితే అవైలబుల్ ఉంటాయి ఇక్కడ.
ఇదే మన ఈసీ బ్లాక్. ఇందులో ఉండేది ఓన్లీ ఈసీ స్టూడెంట్స్ మాత్రమే. ఎంటెక్, బీటెక్ ఇంకా ఇంటిగ్రల్ కోర్స్ కూడా ఇందులో అవైలబుల్ ఉంది. ఈసీ బిల్డింగ్ సైడ్కే మనకి జేటీబీఐ బిల్డింగ్ అయితే ఉంటుంది. ఈ బిల్డింగ్ దేనికోసం యూజ్ చేస్తారో నాకు ఎగ్జాక్ట్గా అయితే తెలియదు, కానీ మా ఫ్రెండ్స్ని అడిగితే అందరికీ మన దగ్గర ఏమైనా ఇన్నోవేటివ్ ఐడియాస్ ఉంటే మాత్రం ఇందులోకి వెళ్ళి ప్రజెంట్ చేయొచ్చట. ఇంకా మన కాలేజ్లోనే పోస్ట్ ఆఫీస్ కూడా ఇంకా టెంపుల్ కూడా ఉంటుంది. దాని సైడ్కే మనకి సిఎస్సి బిల్డింగ్ కూడా కనిపిస్తుంది చూడండి. మీలో చాలా మంది వెయిట్ చేసిన ద మోస్ట్ అవైటెడ్ బ్లాక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇదే సిఎస్సి బ్లాక్. చూడడానికి చాలా చిన్నగా ఉంది అనుకుంటారు, కానీ దీనికి 2 మెయిన్ ఎంట్రన్స్ ఉంది. ఇట్ సైడ్ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి. చాలా పెద్ద బ్లాక్ ఇదైతే. జేఎన్టీలో సిఎస్సి ఇద్దామని చాలా మందికి అయితే ఉంటుంది, ఎందుకంటే వీటికి ప్యాకేజ్ మాత్రం చాలా అయ్యి వస్తాయి ఎంటెక్, బీటెక్ వాళ్ళు అయితే. సో మీరు ఎవరైనా సిఎస్సి డిపార్ట్మెంట్ జాయిన్ అవుదాం అనుకుంటే నాకు కమెంట్లు అయితే జరూర్ చెప్పండి. అక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళగానే దాని సైడ్కే ఇంకో బ్లాక్ అయితే ఉంటుంది. ఈ ఏరియాలో ఇదే లాస్ట్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉండేది. వెనకాల బ్లాక్ వచ్చేసి వెనకాల ఏం కనపడుకుంటున్నాలే, మొత్తం చెట్లు అడ్డం వచ్చినాయి. కానీ ఈ బ్లాక్ వచ్చేసి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇందులో ఉండే డిపార్ట్మెంట్స్ వచ్చేసి ఎంఫామ్, బీఫామ్, నానో టెక్నాలజీ ఇంకా ఎంఎస్సి కెమిస్ట్రీ. ఇందులో అయితే ఇవన్నీ ఉంటాయి. చూడడానికి బిల్డింగ్ మాత్రం చాలా చెట్లతో సరౌండింగ్ అయి ఉంది. ఇది కొంచెం ఈజీగా ఉండాలంటే ఆడిటోరియం పక్కన ఉంటుంది. ఇందాక మీకు ల్యాండ్ మార్క్ గుర్తుపెట్టుకుని చెప్పినా కదా ఎగ్జామినేషన్ బ్రాంచ్ దగ్గర. అక్కడ నుంచి మనం స్ట్రైట్ రోడ్ వెళ్ళగానే మనకి రైట్ సైడ్కే మన కాలేజ్ సెంట్రల్ లైబ్రరీ అయితే ఉంటుంది. ఇక్కడ మాత్రం స్టూడెంట్స్ ఎప్పటికీ మనకు కనిపిస్తూనే ఉంటారు. నైట్ 11:30 వరకు కూడా ఈ లైబ్రరీ అనేది ఓపెన్ ఉంటుంది. ఇప్పుడైతే మనం జేఎన్టీ సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి అయితే వచ్చినాం. జేఎన్టీలో మొత్తం 2 లైబ్రరీస్ అయితే ఉంటాయి. ఈ లైబ్రరీ వచ్చేసి యూజీ, పీజీ వాళ్ళు అయితే యూజ్ చేస్తారు. ఇంకో లైబ్రరీ వచ్చి యూజీ వాళ్ళ కోసమే ఉంటుంది. చూసారు కదా, ఇదేమో మన సిఆర్సి బ్లాక్ దగ్గర అయితే ఉంటుంది. ఇది చాలా కంపేరింగ్ దానికంటే చిన్నది. ఇది లోపల ల్యాక్స్ ఆఫ్ బుక్స్ అయితే ఉంటాయి, ప్రతి డిపార్ట్మెంట్ని కవర్ చేసి. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. లైబ్రరీ లోపల నుంచి మాత్రం చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. చాలామంది వచ్చి ఇక్కడనే చదువుకుంటూ ఉంటారు మ్యాక్సిమం. లైబ్రరీని అయితే గుర్తుగా పెట్టుకోండి. అక్కడి నుంచి మనం స్ట్రైట్ వెళ్తే అక్కడనే మనకి మెకానికల్, సివిల్ ఇంకా 3 బ్లాక్స్ అయితే ఉంటాయి. ఇది మన కాలేజ్ స్ట్రైట్ రోడ్ రాగానే మీకు అర్థమైపోతుంది. ఇందాక ల్యాండ్ మార్క్స్ అయితే పెట్టుకుంటారు కదా, సో లైబ్రరీ అయితే గుర్తుగా పెట్టుకోండి, ఈజీ అవుతుంది. జేఎన్టీలో వన్ ఆఫ్ ద మోస్ట్ హైప్డ్ ఇంకా క్రేజీ బ్రాంచ్ అంటే మన మెకానికల్ డిపార్ట్మెంటే. ఈవెంట్స్ అప్పుడు మాత్రం వీటికి వచ్చే స్పాన్సర్ మాత్రం ఏ వాటికి రారు. ఈవెంట్స్ మాత్రం చాలా బాగా జరుగుతుంది. ఎంటెక్, బీటెక్ వాళ్ళకైతే ప్లేస్మెంట్స్ కూడా చాలా బాగా వస్తాయని అయితే విన్నా. దీని ఆపోజిట్ అయినా మనకి 3 బ్లాక్ అయితే ఉంది, అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఇదే మన 3 బ్లాక్. దీని నుంచి ఎక్కువ డీటెయిల్స్ అయితే తెలియదు, కానీ ఒకసారి బ్లాక్ చూపెడదామని అయితే చూపిస్తున్నా. ఇక్కడ నుంచి ఇటు దాని ఆపోజిట్ సివిల్ ఉంటుంది. మెకానికల్ నుంచి రైట్ తీసుకోగానే స్ట్రైట్లో కనిపించేదే మన సివిల్ డిపార్ట్మెంట్. ఇక్కడ నుంచి దాని తర్వాత ఏ బిల్డింగ్స్ అయితే ఉండదు. సివిల్ డిపార్ట్మెంటే ఈ ఏరియాలో లాస్ట్ బిల్డింగ్. జేఎన్టీలో నాకు నచ్చిన వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బ్లాక్ ఇదే డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ ఇంజనీరింగ్. ఆల్మోస్ట్ జేఎన్టీలో అన్ని బ్రాంచ్లలో మనకి బీటెక్, ఎంటెక్ ఇంకా ఇంటిగ్రల్ కోర్సెస్ అయితే ఉంటాయి. ఒక్కసారి ఈ బ్రాంచ్ ఎన్వైర్న్మెంట్ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూడడానికి చాలా నీట్ అండ్ క్లీన్ ఇంకా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఈ బ్రాంచ్. ఈ రోడ్ అయితే గుర్తుందా, కాలేజ్ స్టార్టింగ్లోనే చూపించిన కదా. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళగానే ఇక్కడైతే ఫస్ట్ ఉండేదే మన యూజీ వాళ్ళ గర్ల్స్ హాస్టల్. ఇదే అందరికంటే నియర్ బై హాస్టల్ బీటెక్ వాళ్ళకి గర్ల్స్ హాస్టల్కి. అక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ వెళ్ళగానే లెఫ్ట్ తీసుకుంటే మనకి గర్ల్స్ వాళ్ళ పీజీ హాస్టల్ అయితే కనిపిస్తుంది. లోపల మాత్రం ఎక్కువ వీడియోస్ తీయలేము, ఎందుకంటే అంత ఎలా ఉండదు. జస్ట్ మీకు ఒక ఐడియా ఉండాలని అయితే ఒక షార్ట్ క్లిప్స్ అయితే పెడుతున్నా. కొంతమంది బయట కూడా ప్రిపేర్ చేస్తారు, వాళ్ళ కోసం హెల్ప్ అవుతుందేమో అని. ఇదైతే మనకి బిల్డింగ్, దాని లోపల మనకి మెస్ ఎలా ఉంది చూడండి, చాలా నీట్ అండ్ క్లీన్ అయితే ఉండే మెస్. ఇంకా లోపల రూమ్స్ కూడా ఒక్కొక్క బిల్డింగ్కి వేరే వేరే టైప్ ఉండే. ఇది పీజీ వాళ్ళ హాస్టల్ కాబట్టి ఇట్లుంది, కొంతమంది యూజీ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ వెనకాల కనిపిస్తుంది కదా, ఇదైతే మన కాలేజ్ బ్యాక్ గేట్, ఇది సెకండ్ గేట్ అంట. అక్కడ నుంచి స్ట్రైట్ వస్తే స్పోర్ట్స్ కాంప్లెక్స్ వస్తుంది. స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి స్ట్రైట్ రోడ్ వస్తేనే మనకి బాయ్స్ వాళ్ళ హాస్టల్ కనిపిస్తుంది. ఇదైతే మన డైనింగ్ హాల్. చూసి కదా, మెస్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ అయితే ఉండే. ఎవరు చూసినా పక్కా నచ్చుతుంది ఇదైతే. ఒకసారి పైనకి పోయి రూమ్స్ కూడా చూద్దాం. పర్ రూమ్ అయితే 3 to 4 మెంబర్స్ అయితే అలాట్ చేస్తారట. మీరు ఇదంతా స్టార్టింగ్లోనే కాలేజ్ రాగానే ఒక ఫామ్ ఫిల్ చేసి ఉంటుంది. రూమ్ కూడా చూడడానికి చాలా నీట్ అండ్ క్లీన్ ఉండే. మీరు ఒకసారి పేమెంట్ ఎంత ఉంటుందో అదంతా డీటెయిల్స్ కరెక్ట్గా అనుకోలేదు. ఒకసారి మీరు లోపలికి వచ్చి ఫామ్ ఫిల్ చేస్తే మీకు వాళ్ళన్నీ క్లియర్గా డీటెయిల్స్ అయితే చెప్తారు. ఇదైతే హాస్టల్ టెర్రస్, చూడడానికి మొత్తం లుక్ అనిపిస్తుంది మన జేఎన్టీది. ఆ బిల్డింగ్స్ అవన్నీ ఇక్కడ కూడా చాలా మంచిగా టైం స్పెండ్ చేస్తూ చాలా బాగుంటుంది. ఇంకా హాస్టల్లో మీరు కావాలంటే బైసైకిల్స్ కూడా పెట్టుకోవచ్చు. అంటే కొంతమంది లాంగ్ డిస్టెన్స్ ఫీల్ అవుతారు కాబట్టి వాళ్ళ కోసం సైకిల్స్ ఇక్కడ ప్లేస్ కూడా ఉంది, పెట్టుకొని రోజు అప్ అండ్ డౌన్ చేసుకోవచ్చు వాళ్ళ డిపార్ట్మెంట్ వరకు. ఇవన్నీ మిగతావి అన్నీ బీటెక్ వాళ్ళ హాస్టల్స్.
పీజీది ఒకటే హాస్టల్ ఉంది, మిగతా అన్ని కనిపిస్తున్న హాస్టల్స్ అన్నీ మనకి బీటెక్ ఇంకా అన్ని యూజీ వాళ్ళకైతే అలాట్ చేస్తూ ఉంటారు. కాలేజ్ రాగానే మీరు హాస్టల్స్ ఎవరైతే అనుకుంటారో వాళ్ళు తొందరగా అప్లై చేసుకోండి, ఎందుకంటే మళ్ళీ లేట్ అయిపోయింది అనుకో మళ్ళీ హాస్టల్స్ కూడా దొరకవు, రూమ్స్ ఫుల్ అయిపోతాయి. అందుకనే గుర్తుపెట్టుకొని తొందరగా రాగానే ఫస్ట్ హాస్టల్దే మీరు పని కంప్లీట్ చేసుకోండి. కాలేజ్లో ఇంటర్నేషనల్ హాస్టల్ కూడా ఉంది, ఎందుకంటే చాలామంది ఫారెన్ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి. ఇది బీటెక్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. క్యాంటీన్ ఉంది కదా, క్యాంటీన్ నుంచి స్ట్రైట్ రాగానే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ జరుగుతుంది, సిఆర్సి కాంప్లెక్స్. ఈ రూట్ మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే ఎప్పుడు యూజీ వాళ్ళైనా ఈ బిల్డింగ్కే రావాలి. ఇప్పుడు మీ క్లాసెస్ అయినా ఏదైనా ఇది ఒకసారి మంచిగా గుర్తుపెట్టుకోండి. ఈ బిల్డింగ్ అయితే ఇదే మన సిఆర్సి మెయిన్ బ్లాక్. ఇది బీటెక్ వాళ్ళకైతే చాలా ఇంపార్టెంట్ బ్లాక్, ఎందుకంటే మీరు స్టార్టింగ్ ఎంసెట్ అయిపోగానే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఇక్కడికే రావాల్సి వస్తుంది. ఇంకా బీటెక్ ఫస్ట్ ఇయర్స్ అందరికీ ఇక్కడనే క్లాసెస్ అనేది జరుగుతుంది. ఇంకా ఇక్కడ ట్రైనింగ్ ఇంకా ప్లేస్మెంట్ సెల్ కూడా ఉంటుంది. సిఆర్సి స్ట్రైట్ వెళ్ళగానే ఈ హ్యూజ్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, ఇదైతే మన ఐకానిక్ బిల్డింగ్. దీని గురించి డీటెయిల్గా చెప్తా వినండి. జేఎన్టీలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ బిల్డింగ్. చూడడానికి ప్యాలెస్ లాగా అయితే ఉంది. ఇది ఓపెన్ అయ్యి జస్ట్ 6 months అవుతుంది. మన కాలేజ్కి మాత్రం ఇది సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్. ఎవరు చూసినా ఇది ఫిదా మాత్రం కావాల్సింది. ఒకసారి బిల్డింగ్ మొత్తం చూడండి. ఇందాక చూపించిన కదా గర్ల్స్ వాళ్ళ పీజీ హాస్టల్, అక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళగానే మీకు లెఫ్ట్ సైడ్ కొన్ని బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఇదే టీచర్స్ క్వార్టర్స్. చాలా క్వార్టర్స్ అయితే ఉంటాయి, కొంతమంది ఇక్కడ స్టే చేస్తారు, కొంతమంది బయటనే ఉంటారు. అక్కడ నుంచి స్ట్రైట్ రోడ్ రాగానే మనకి ఇక్కడ జేఎన్టీ వాళ్ళ హాస్పిటల్ టైప్ కూడా ఉంటుంది. హెల్త్ కేర్ ఏమన్నా ఎమర్జెన్సీ ఇష్యూస్ ఉంటే ఇక్కడ ట్రీట్ కూడా చేస్తారు. బ్లడ్ డొనేషన్స్ అవన్నీ క్యాంప్స్ నడుస్తూ ఉంటాయి. అక్కడ నుంచి స్ట్రైట్ రాగానే మనకి స్పోర్ట్స్ కాంప్లెక్స్ అయితే ఉంటుంది. చాలామంది వెయిట్ చేస్తున్నారు దీని గురించే. యూనివర్సిటీ అనగానే వాళ్ళు చాలా మందికి గుర్తొచ్చేది గ్రౌండ్, ఎస్పెషల్లీ బాయ్స్కి అయితే. సో ఇదే మన మెయిన్ స్పోర్ట్స్ కాంప్లెక్స్. బ్యాక్ సైడే గ్రౌండ్ ఉంటుంది. సో లోపలైతే అన్ని ఇండోర్ గేమ్స్ అయితే ఉంటాయి. ఒకసారి లోపలికి వెళ్ళి ఒకసారి చెక్ అయితే చేద్దాం. చలో. ఫస్ట్ టైం నేను స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోపల వచ్చినప్పుడు మాత్రం ఫిదా అయిపోయినా, ఎందుకంటే ఈ అట్మాస్ఫియర్ మాత్రం ఇక్కడ మన డిగ్రీ కాలేజెస్ లేదా బీటెక్ కాలేజెస్లో ఉండవు, పెద్ద పెద్ద కాలేజ్ కాకపోతే తప్ప. కానీ అన్ని ఇండోర్ స్పోర్ట్స్ అయితే మనకు మ్యాక్సిమం అవైలబుల్ ఉంటాయి. క్యారమ్స్, చెస్, ఇంకా ఏదైనా మీరు స్పోర్ట్స్ అడగండి, అన్ని అవైలబుల్ ఉన్నాయి మ్యాక్సిమం అయితే. కాలేజ్లో జిమ్ కూడా ఉంది, అంటే టైమింగ్స్ ఉంటాయిలేండి, కానీ ఈవినింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్ టైమింగ్స్ ఉంటాయి. కొంతమంది జిమ్ చాలా ఇష్టపడతారు కదా, వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది. ఒకసారి జిమ్ కూడా చూసుకోండి. ఎక్విప్మెంట్స్ కూడా మ్యాక్సిమం అన్నీ ఉన్నాయి, ఏవేవైతే నెససరీ ఉంటాయో మనకి రోజు చేయడానికి. మనకి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో స్విమ్మింగ్ పూల్ కూడా అవైలబుల్ ఉంది, కానీ దీనికి మాత్రం ఫుల్ కాస్ట్యూమ్ ఉంటేనే లోపలికైతే అలో చేస్తారు. ఆ డీటెయిల్స్ అన్ని మీరు నోటీస్ బోర్డులో అయితే చూసుకోవచ్చు స్పోర్ట్స్ రూమ్లో. అక్కడ నుంచి మనం ఇంకో గ్రౌండ్కి అయితే వెళ్దాం. ఈ గ్రౌండ్లో మ్యాక్సిమం ఫుట్బాల్ అయితే ఆడుతూ ఉంటారు. వాలీబాల్ కోర్ట్ కూడా ఉన్నట్టు నాకు ఐడియా ఉంది, కానీ కన్ఫర్మ్గా తెలియదు. అక్కడ నుంచి రైట్ తీసుకుంటే ఇది కనిపిస్తుంది కదా, ఇదైతే బాస్కెట్బాల్ కోర్ట్, దాని సైడ్లో ఉన్నది టెన్నిస్ కోర్ట్. అక్కడ నుంచి రైట్ సైడ్ చూసుకుంటే మన మెయిన్ గ్రౌండ్ కాలేజ్ అయితే. ఇదే మన జేఎన్టీ మెయిన్ గ్రౌండ్. ఇక్కడనే అన్ని స్పోర్ట్స్ అనే ఆడుతూ ఉంటారు. ఈవినింగ్ అయితే మాత్రం గ్రౌండ్ మొత్తం నిండిపోతుంది, సాటర్డే సండేస్ కూడా. సో మన కాలేజ్లో ఏమన్నా స్పోర్ట్స్ కండక్ట్ చేస్తే కూడా ఈ గ్రౌండ్లోనే చేస్తారు. అప్పుడప్పుడు అఫిలియేటెడ్ కాలేజెస్, వేరే కాలేజ్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడనే టోర్నమెంట్స్ ఆడుతూ ఉంటారు. సో చూడడానికి మాత్రం చాలా పెద్దగా ఉంది. అది మాత్రం ఖోఖో గ్రౌండ్. దాని సైడ్కి ఉన్నది అది వాలీబాల్ కోర్ట్. ఇక్కడ అంతా క్రికెట్ ఆడుతూ ఉంటారు, క్రికెట్ ఇంకా ఫుట్బాల్ అనేది. సో అదే మన గోల్డెన్ జూబ్లీ బిల్డింగ్ కూడా. మీరు కానీ ఈ వీడియో ఇటు వరకు చూసిరంటే, మీకు కానీ వీడియో నచ్చితే లైక్ అండ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే కంప్లీట్ టూర్ ఉండే. నేను లాస్ట్లో ఒక ఆడిటోరియం ఉంది, అది కూడా ఒకసారి చూపించిన తర్వాత మనం వీడియోని అయితే ఎండ్ చేసేద్దాం. ఇదే మన జేఎన్టీ కాలేజ్ మెయిన్ ఆడిటోరియం. ఇందులోనే మెయిన్ ఈవెంట్స్ అన్ని జరుగుతూ ఉంటాయి. ఇక్కడ జరిగే ఈవెంట్స్కి పెద్ద పొలిటీషియన్స్, యాక్టర్స్ కూడా చీఫ్ గెస్ట్ లాగా వస్తూ ఉంటారు. సో చూడడానికి మాత్రం చాలా అట్రాక్టివ్ ప్లేస్ ఇదైతే. ఆడిటోరియం లోపల మాత్రం చాలా బాగుంటుంది. చూసి స్టెప్స్తోనే లుక్ ఎంత మస్తు అనిపిస్తుందో. ఇదైతే పెద్ద ఆడిటోరియం, ఇక్కడనే మెయిన్ ఈవెంట్స్ అన్ని జరిగేటి.